వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్? Sir, microeconomics deals with supply and demand, production costs and marketing apparatus, whereas macroeconomics deals with national accounting, investment functions and aggregate demand. గుడ్. ఏం దీపా, నిన్న ఎందుకు రాలేదు? సారీ సార్, నిన్న ఫీవర్గా ఉండటం వల్ల హాస్టల్లో రెస్ట్ తీసుకున్నాను సార్. రెస్ట్ తీసుకున్నావా? గాలి బాగా వీస్తుందని దుర్గం చెరువు దాకా వెళ్ళొచ్చావా? ఏం స్వప్న, నేను రాలేదే? సార్ నిన్న విపరీతమైన తలనొప్పి సార్. ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ సినీమాక్స్ లో నీకు తలనొప్పి వచ్చేంత రేంజ్ లో సోది చెప్పాడనమాట. మీరందరూ ఇక్కడికి చదువుకోవటానికే వచ్చారు, కానీ లక్ష్మి మాత్రమే ఎందుకు ఆన్సర్ చెప్పగలిగింది? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? దీనికి ఆన్సర్ మీరు చెప్పలేరు, నేనే చెప్తాను. లక్ష్మికి తను ఇక్కడికి వచ్చింది చదువుకోవటానికి అని తెలుసు, కానీ మీరు, మనం పంజరంలోంచి బయటపడ్డ పక్షులు కాలేజీకి వచ్చింది ఎంజాయ్ చేయడానికి. ఇదేగా మీ ఉద్దేశం? అసలు చదువుకునే పిల్లలకు ఫోన్ ఎందుకు? లక్ష్మి కూడా మీలాగే ఫోన్ మెయింటైన్ చేయొచ్చుగా. వాళ్ళ అమ్మా నాన్నలకు కాలేజీ ఫీజులు కానీ కలరింగ్ ఇచ్చి ఫోన్ కొనుక్కోవచ్చు కదా. నో, తనకి ఫీచర్స్ ఉన్న ఫోన్ కాదు, ఫ్యూచర్నిచ్చే చదువు కావాలి. జస్ట్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. వాళ్ళ ఆస్తులు నమ్మో, వాళ్ళు తినో మీ అందరిని ఇక్కడ చదువుకోవడానికి పంపిస్తే మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్స్, బైక్స్, సినిమాస్, షాపింగ్స్, మేకప్స్, ఫ్యాషన్స్, పబ్బులు, పార్టీలు. మీరు వయసులో ఉన్నారు, ఎంజాయ్ చేయాలి, కానీ టు వాట్ ఎక్స్టెంట్? అది మీ కెరీర్ని, మీ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు. నేను ఈ డయాస్ మీద నుంచి మీకు చాలాసార్లు పాఠాలు చెప్పాను. అది మీరు విన్నారో లేదో తెలిసిపోయేది నాకు. మీకు బాగా మార్కులు వస్తే విన్నారనుకునేవాడిని, లేదంటే వినలేదనుకునేవాడిని. ఇప్పుడు మీకు ఒక పాఠం చెప్పాను, కానీ మీరు ఇప్పుడు విన్నారో లేదో తెలిసే ఛాన్స్ నాకు లేదు. ఎందుకంటే ఈసారి మార్కులు వేసేది నేను కాదు, మీ జీవితమే మీకు మార్కులు వేస్తుంది.